ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకోవాలంటే వరలక్ష్మి వ్రతం సందర్భంగా 2 ప్రత్యేకమైన మంత్రాలు జపించుకోవాలి. మొదటి మంత్రం ఓం క్షీరాబ్ధి తనయాయై నమః. ఈ మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి. రెండో మంత్రం ఓం హరివల్లభాయై నమః. ఈ మంత్రాన్ని కూడా 11 సార్లు జపించుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ఓం క్షీరాబ్ధి తనయాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రము 11 సార్లు చొప్పున చదువుకొని వెళ్ళినట్లయితే వరలక్ష్మి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, కార్యసిద్ధి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విశేషంగా రాణించవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. శుక్రహోర ఉన్న సమయంలో నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి